కన్స్ట్రైంట్స్ వ్యాపార అభివృద్ధి కోసం అనేక రకాల మార్గాలు అనుసరిస్తాం. అంతేకాకుండా పెట్టుబడులను ఆకర్షించడం కోసం రకరకాల పద్ధతులు అవలంబించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించాలంటే వ్యాపారవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రకరకాలుగా మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళినా, మరో ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులను ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు? పెట్టుబడులను ఆకర్షించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తల ఒక సమన్వయ కమిటీ. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేశారు. గతంలో 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనతో పాటు కలిసి అనేక దేశాల్లో వ్యాపారం కోసం, పెట్టుబడుల కోసం పర్యటించినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఓ ప్రశ్న వేశాడు చంద్రబాబుని. మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఏమేమి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఏ రకమైన వనరులు ఉన్నాయి? మిగతా రాష్ట్రాలన్నీ కూడా అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, వనరులు చూపిస్తున్నాయి, ట్యాక్స్, స్టేట్లో ట్యాక్స్ని రిబేట్గా ప్రకటిస్తున్నాయి, అనేక రకాల భూమి ఉచితంగా భూమి ఇస్తోంది, లేకపోతే తక్కువ ధరకి భూమి ఇస్తోంది, అట్లాగే నీటి వసతి కల్పిస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తోంది. రకరకాలుగా మిగతా రాష్ట్రాలన్నీ ముందున్నాయి, మరి మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి పెట్టుబడులు అని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు సమాధానం ఎలా ఉంది? ఆయన అడిగింది ఏంటి? మీ రాష్ట్రానికి ఎందుకు పారిశ్రామికవేత్తలు పొలవమంటూ పరిగెత్తుకుంటూ రావాలి? మీరు ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తున్నారు? ఏ రకమైన లబ్ధి చేకూరుస్తున్నారు? మీరిచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఏ రకంగా ఉండబోతున్నాయని అడిగితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలుసా? మీరు వినండి, విన్న తర్వాత డిస్కస్ చేద్దాం దాని మీద. Good evening, sir. I remember the mid-90s working with you and traveling all over Singapore, Malaysia, and I recall all that you said. So I heard your vision then, and I'm hearing your vision now, always ahead of the curve. My compliments, sir. The question I have for you is that while there are the top frontline states in this country are all falling over each other to attract investments. They're rolling out the red carpet in so many different ways. Viability gap fund, incentive, free land, free utilities, waiver of local taxes, all kinds of packages are being offered, and this is called today competitive federalism. In this milieu where many states are offering all kinds of incentives and attractions for attracting industry, how do you think competitive federalism will play out specifically vis-a-vis your vision of being at the front line of attracting investments? No, I am very happy your question. Recently some friends, I don't want to refer them, I don't want to expose them. They came and told me, sir, 20 years back, we used to go to different states, different leaders. Straight away they used to say, what CBN is doing, you do same thing for me. That was the demand at that time. Sir, now there are some changes in India. They are asking some specific areas for development.
That is the change. At the same time, there are so many brands, only few brands will have value. That is, if you see China, they are having a problem. Some brands, global brands are there. It is always marketing. That is the brand we are having in Andhra Pradesh. That is where CBN is a brand. This is where I am requesting all of you. There is a proof of concept. So, you come and test. Credibility will come over a period of time, not overnight. That is where I stand better than others in competition. Being equal with all the other parameters, my performance will be much, much better. విన్నారు కదా ఆయన ఏం చెప్తున్నారు? నేనే ఒక బ్రాండ్, నన్ను చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పొలమంటూ పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఆయనే ఒక బ్రాండ్. ఆయన ఏం చెప్తున్నాడు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు చేసినట్టు మీరు చేయండి అని రాష్ట్రాలని, ఇతర రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చారట పారిశ్రామికవేత్తలు. అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు, చైనాలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ఒక బ్రాండ్ వాల్యూని బట్టే అమ్మకాలు జరుగుతాయి, బ్రాండ్ వాల్యూని బట్టే వాటికి విలువ పెరుగుతుంది. నేనే ఒక బ్రాండ్, చంద్రబాబు ఇట్ సెల్ఫ్, సిబిఎన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. సో నన్ను చూసే పారిశ్రామికవేత్తలు కానీ, పెట్టుబడిదారులు కానీ పొలమంటూ పరిగెత్తుకుంటూ రావాలి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? ఒకే ఒక విషయం, రాష్ట్రం మీద ఆయనకు అవగాహన లేదు. ఆయన కేవలం అమరావతి చుట్టూ తప్ప, అమరావతిని గురించి ఎన్ని మాట్లాడమన్నా మాట్లాడతాడు. అదే సిఐఏ సభలో అమరావతి గురించి చాలా బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఉన్న వనరులు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, వాటిని గురించి చెప్పమన్నప్పుడు ఆయన నేనే ఒక బ్రాండ్ అని తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్న వనరుల మీద ఆయనకు అవగాహన లేదు. ఎవరో రాసిస్తే ఆ నోట్ చదవటమే. ఉదాహరణకి దాదాపు 970 కిలోమీటర్ల కోస్టల్ ఇది ఉంది, క్యారిడార్ ఉంది మనకి. బ్రహ్మాండమైన సముద్ర ఉత్పత్తుల్ని పెంచే, జల రవాణా పెంచడానికి లాట్ ఆఫ్ సోర్స్ ఉంది మనకి. లేదు ఇతరత్ర ఫుడ్ ఇండస్ట్రీస్ రావడానికి బోల్డంత సోర్స్ ఉంది. ఎందుకంటే మనది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఒక దశలో పేరు పొందింది. అంతేకాదు కమర్షియల్ క్రాప్స్, కాటన్ కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, పొగాకు కానీ ఇవన్నీ పడుతున్నాయి. వీటన్నిటినీ డెవలప్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి లాట్ ఆఫ్ సోర్స్ ఇస్ దేర్. సరే ఇవన్నీ కాదు, వీటన్నిటిని గురించి ఆయనకి పెద్దగా ఇది లేదు. మీరు వైజాగ్లో 22 ఎకరాలను 99 పైసలకే ఇచ్చారు కదా, పోనీ అది చెప్పబోయారా? నేను 99 పైసలకే 22 ఎకరాలు ఇచ్చేస్తామని ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు మీ ప్రోడక్ట్ కొనాలి, మిగతా రకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నప్పుడు దీంట్లో క్వాలిటీ చూడండి, కంటెంట్ చూడండి, ఇంకేదో చూడండి, కలర్ చూడండి, టేస్ట్, ఏవో చెప్తాం. ఏమి చెప్పకుండా నేనే ఒక బ్రాండ్, ఆ జ్యూస్ వచ్చి కొనేయండి అంటారా? అంటే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది ఒకటే, రాష్ట్రం మీద పరిపూర్ణ అవగాహన లేదు. ఎల్లో మీడియా మొయ్యటమే తప్ప, ఎల్లో మీడియా అహో ఆహా మిషనరీ, ఆయన ఇంకో అపర చాణుక్యుడు, అది ఇదని రోజు భజన చేసి భుజకీర్తులు తొడిగి మరి లేనిపోని ఆయనకి అంటగట్టి ఆయన ఇంద్రుడు చంద్రుడని ఈ పొగడ్తలతో ముంచెత్తటమే తప్ప పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడానికి మీ పాలసీ అన్న చెప్పండి, మీ ఇండస్ట్రియల్ పాలసీ అన్న చెప్పండి. ఇదిగో మా పాలసీ, ఇది మా పాలసీలో ఈ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అదనే చెప్పండి. అది కూడా లేదు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని చూసి గత 5 ఏళ్ళు పెట్టుబడులు రాలేదు, పారిపోయినాయి. ఓకే, ఇప్పుడు మరి చంద్రబాబు అనే ఒక బ్రాండ్ని చూసి రావాలి కదా, ఎందుకు రావట్లేదు?
ఇక్కడే మొత్తం వైఫల్యం అంతా అర్థమైపోతుంది. ఈ ఈ ఒక్క సిఐఏ సమావేశం కాదు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశమే కాదు, ఎక్కడ పాల్గొన్నా కూడా ఆయన ఎంతసేపటికి నేనే ఒక బ్రాండ్, నేను విజనరీ. మీరు ఏమైనా బుక్స్ చదువుతారా? నేను చదవను, బుక్స్ చదవను, అంతా ఊహించి చెప్తుంటా. పోనీ ఎవడన్నా ఈ కొత్తగా ఇది కనిపెట్టాడండి, ఏదన్నా ఒక ఆవిష్కరణ, నేను 33 ఏళ్ల క్రితమే చెప్పా ఇది వస్తుందని. ఎప్పుడు చెప్పారండి? చెప్పారు, చిన్నప్పుడే చెప్పాను. లేదు, హైదరాబాదు ఈ విధంగా డెవలప్ అయింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా వచ్చింది, 400 years స్పాన్ పట్టిన దానికి, 400 yearsలో ఎంత లేదు, నేనే అభివృద్ధి చేశా. వరల్డ్ మ్యాప్లో నేనే పెట్టా, చొక్కబెట్టి హైదరాబాద్ అని రాశా. ఎంతసేపటికి సెల్ఫ్ బూస్టింగ్ తప్ప రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర వనరుల మీద కానీ, పారిశ్రామికీకరణ మీద కానీ, పారిశ్రామిక అభివృద్ధి మీద కానీ, పరిశ్రమల్ని ప్రోత్సహించడం మీద కానీ, పెట్టుబడులను ఆకర్షించడం మీద కానీ ఎక్కడ ఒక అవగాహన అంటూ ఉన్నట్టుగా కనపడదు. ఎందుకనంటే మనం చూసాం 95 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 80కి పైగా, 80 నుంచి 90కి పైగా పరిశ్రమల్ని మూసేసినటువంటి పరిస్థితి. వేలాది మంది కార్మికులు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. పోనీ అవి మూసేశాం, కొత్తగా ఏమైనా పరిశ్రమలు ప్రారంభించామో లేదు, ఒక్కటి కూడా లేదు. అందుకే కదా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఒక రెవల్యూషన్ వచ్చేసింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఎన్ని ఆరెంజాయి మిల్స్ వరంగల్, అద్భుతమైన నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్, ఐడిపిఎల్, ఒకటి కాదు, వందలు వేల మంది వాళ్ళ జీవితాలకి భుక్తి కల్పించేటువంటి, వాళ్ళ జీవితాలని నిలబెట్టేటువంటి పరిశ్రమలన్నింటినీ క్లోజ్. ఎందుకని? వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే వాళ్ళ షరతులు ఒప్పుకోవాలి. వీటన్నిటినీ మూసేసి ఎక్కడికక్కడ మొత్తం ఖర్చులు తగ్గించి వాళ్ళ లోన్లు కట్టాలి. సో ఈ రకమైనటువంటి పారిశ్రామిక విధానంతో, ఈ రకమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించే పద్ధతులతో రాష్ట్రంలో ఆయన నిరుద్యోగాన్ని ఎట్లా పారదోలుతాడు? నిరుద్యోగానికి సమస్య ఒక పరిష్కారం ఉండాలి కదా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్లలో, సంవత్సరానికి 4 లక్షలు అన్నాడు. 4 లక్షలు ఇచ్చేసామంటాడు. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా చదువుతాడు 8 లక్షలు ఇచ్చేసామంటాడు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏ పరిశ్రమల్లో ఎంతమందికి కల్పించారు? ఉపాధి ఒక్కడికన్నా కల్పించారా లేదా? ఏది? ఆ డేటా అంతా ఎక్కడన్నా ఉందా? లేదే. ఎందుకని ఇదంతా మాట్లాడుతున్నామంటే, మీకు ఒక చక్కటి అవకాశం వచ్చి అద్భుతమైనటువంటి వేదిక మీద మీ రాష్ట్రాన్ని మీరు బూస్ట్ చేసుకునే వీలున్నప్పుడు అక్కడ నేనే ఒక బ్రాండ్, నన్ను చూసి రావాలని చెప్తారా? మీ పాలసీ చెప్పండి, మీ ఇండస్ట్రియల్ పాలసీ చెప్పండి, అట్లీస్ట్ అది కూడా చెప్పరే. సో ఢిల్లీలో జరిగినటువంటి సిఐఏ సమావేశంలో అనేక విషయాలు ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఈ విషయాన్ని, పైగా ఆయనతో గతంలో శైలైనటువంటి వ్యక్తి, ఆయనతో అనేక దేశాల్లో తిరిగినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని అడిగినప్పుడు ఆయన చాలా వివరాలు వివరించి ఉండాల్సిందే. ఎన్ని రకాలు చెప్పచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి. నదులు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, బంగారం పండే భూములు ఉన్నాయి, లేదా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, లేదా ఇతర ఏదైనా కంప్యూటర్ ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు. వాటన్నిటికీ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని మేము ఇస్తామని చెప్పచ్చు, లేదా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అని చెప్పచ్చు, ల్యాండ్ ఇస్తామని చెప్పచ్చు. ఏదీ లేదు. నేనే ఒక బ్రాండ్. CBN itself is a brand. People should come by seeing CBN name. ఇదే కదా ఆయన చెప్పేది. సో ఈ రకమైనటువంటి పంధా వల్ల ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయంటే నమ్మలేము, నమ్మటానికి వీలు కూడా లేదు. రెండోది
ఏదో జగన్మోహన్ రెడ్డిని చూసి రావట్లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి దయ్యం భూతం అంటే మరి ఆయన ఉన్నప్పుడు ఆయన తీసుకురాగలిగాడు కదా. ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మరి వాటిని ప్రోగ్రెస్లో ఉంచాడు కదా. చూడాలి, ఇప్పటికైనా పారిశ్రామిక విధానాన్ని కనీసం ప్రవేశపెట్టలేని ఈ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందేమో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని